Praise the Lord and Shalom. Praise the Lord, sir. Praise the Lord. Yeah. మరి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించక ముందు మరి ఆయన సహాయంకై మరి ఎదురు చూస్తామండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా యొక్క జీవితాలలో మరి యొక్క దినాన్ని పొడిగించి సజీవులలో లెక్కించి ఈ యొక్క పరిశుద్ధ దినమున ఉదయకాలమున మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు, మరి ముఖ్యంగా ప్రభా మీ యొక్క మాటలను ధ్యానించుటకు, మీరు తెలియపరిచే ప్రభా మాటలను వినుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప తరుణంనకై మీకు వేవేల కొలది స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వేవేల కొలది స్తోత్రములు నాయన. రానయ్యున్న వారిని త్వరలో రప్పించమని వేడుకొంచున్నాం. ప్రేమగల మా ప్రభా, దయగలనైనా మరి వినగలిగే చెవులను, మరి గ్రహించే హృదయాన్ని దయచేసి దానిని మరి పాటించే విధంగా మా యొక్క హృదయాలను స్థిరపరచమని వేడుకుంటున్నాం. మరి నేనైతే ప్రభా అయోగ్యుడను, అనర్హుడను. మీరే నన్ను మీ యొక్క శిలువ చాటున మరుగుపరిచి మీరే నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ఈ కొద్ది విన్నపములను యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మరి ప్రైజ్ ది లార్డ్. మరి మీ అందరికి కూడా దేవుని నామమున శుభములు తెలియచేస్తా ఉన్నాను. మరి పాస్టర్ గారు అడిగారు మరి బైబిల్ పోర్షన్ ఏది చదివించమని. నేను ఒక స్వార్థంతో చదివించలేదండి. దానికన్నా ముందు ఒక ప్రశ్న వేద్దామని అనుకున్నాను. అది చదివేస్తే మీకు జవాబు వచ్చేస్తుంది. అందుకనే మరి నేనే ఒక ప్రశ్న వేసి తర్వాత వాక్యంను మనము చదువుకొని మనము ధ్యానిస్తామండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ టుడే. ఇట్స్ ఏ హోమ్ కమింగ్ ఫర్ మీ. మరి మీలో ఎవరైతే సీనియర్ మెంబర్స్ ఉన్నారో మరి వారందరికీ తెలుసు, నేను కూడా ఈ యొక్క సంఘంలో మరి సభ్యుడిగా ఉంటుని మరి 86 to 89 మరి ఇదే చర్చిలో ఉంటూ మరి యూత్లో మరి పాల్గొంటూ మరి ఈ యొక్క సంఘంలో ఎదిగిన వాడిని. తర్వాత ఉద్యోగరీత్యా మరి ఆయా ప్రాంతంలోకి వెళ్ళిపోయి తిరిగి రావడం జరిగిందండి. మరి పాస్టర్ గారు అయితే మాకు చాలా చిరపరిచితులు. ఈజ్ అ వెరీ గుడ్ సపోర్టర్ ఆఫ్ గిడియన్స్. నాట్ ఓన్లీ గిడియన్స్, మరి ఏదైనా సరే బైబిల్ అనుబంధ సంస్థలన్నింటినీ కూడా మంచిగా ఎంకరేజ్ చేసే పాస్టర్ గారు మా యొక్క అనేకమైన మరి యాన్యువల్ పాస్టర్స్ అప్రిషియేషన్ మీటింగ్స్లో వచ్చారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మాట్లాడారు. మరి నేను ఈరోజు మీ మధ్య ఉండడం చాలా సంతోషకరం. మీలో మీకు ఒక ప్రశ్న వేస్తున్నానండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. మరి అతను చాలా కాలము ముందే తను ఏ రోజు చనిపోతాడో తెలుసు అతనికి. ఆ వ్యక్తి పేరు చెప్పండి. తెలుసు మీరు చాలామందికి. నువ్వు ఫలానా రోజున చనిపోతావు అని చాలా ముందే తెలిసిన ఒక వ్యక్తి. ఇప్పుడు అహరోన్ ఉన్నాడు అనుకోండి, నువ్వు ఫలానా కొండకి వెళ్ళు, అక్కడ నువ్వు చనిపోతావు అని మోషేతో చెప్పాడు. అదేవిధంగా మోషేకి కూడా నువ్వు ఆ యొక్క నెబో కొండకు వెళ్ళండి, అక్కడ మీరు చనిపోతారని చెప్పారు. కానీ ఇక్కడ చాలా ముందే ఆయన ఏ రోజున చనిపోతాడో తనకు తెలుసు. క్లూ ఇస్తాను. ఆయన ఒక రాజు. వెరీ గుడ్. హిజ్కియా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయనకి 15 years ముందే తెలుసు కదా ఏ రోజు తను చనిపోతాడు. మరి ఆ యొక్క రాజు మరి ఎంతగా ఆశీర్వదించబడ్డాడు చూడండి. ఒక 25 yearsకి రాజు అవుతాడు, రారాజు అవుతాడు. మరి 54 సంవత్సరాలకి మరి తను చనిపోతాడు. చనిపోవడానికి ముందు తను ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. చూడండి మరి ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనం చూస్తాము. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 27 నుంచి కొన్ని వచనాలు, లేకపోతే 27 నుంచి 30 వరకు మనము మార్చి చదువుకుందామండి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 27 నుంచి 30 లేకపోతే 31 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాము. 2 Chronicles 32nd chapter from 27th verse. మొదటి వచనం నేను చదువుతున్నాను. హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను
రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. పలు విధములకు పశువులకు శాలలను, మందలకు గొడ్లను కట్టించెను. 29వ వచనమండి. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశుల మందలను అతడు సంపాదించెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయో తెలుసుకొనవలనని దేవుడు అతనిని విడిచిపెట్టాను. చూడండి, ఇక్కడ హిజ్కియా మరి తను యూదుల రాజులలో మరి 15th కింగ్, మరి దావీదు తర్వాత మరి సొలొమోను తర్వాత మరి దేవుని అతిగా ప్రేమించి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో ఆశీర్వాదమును, ఐశ్వర్యమును పొందుకున్న ఒక గొప్ప రాజు. మరి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో చూడండి, ఆయన ఎంతగా దేవుడు అతనిని ఆశీర్వదించాడో మనం ఇక్కడ చూస్తాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము, ఘనత కలిగిందండి. చాలామందికి ఐశ్వర్యం ఉంటుంది కానీ మంచి పేరు ఉండదు కదండి. ఐశ్వర్యము, ఘనత మరి దేవుడు అతనికి ఇచ్చినాడు. అంత మాత్రం కాకుండా అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించాడటండి. చూడండి, వాటికి మళ్ళీ బొక్కసములను కట్టించను. చూడండి, ఆయనకు స్థలం సరిపోక మరి కొన్ని ట్రెజర్స్ని, స్టోర్ హౌజెస్ని కట్టించుకునే అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. మరి ఇక్కడ మన సిస్టర్స్ అందరికీ తెలుసు కదా, బంగారము, వెండి ఈ రోజుల్లో ఎంతగా మరి ఇది కాస్ట్ పెరిగిపోయిందో. చూడండి ఎంత ఉందంటే, చూడండి, వెండి బంగారములను, రత్నములు కదా, సుగంధ ద్రవ్యములు, ఇవన్నీ కూడా దేవుడు ఇవన్నీ ఇచ్చి అతన్ని ఆశీర్వదించినాడు. ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఉంచుకొనుటకు కొట్లను, పలు విధములకు పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించాను. ఆ రోజుల్లో ఎన్ని పశువులు ఉంటే అంత గొప్పవారని అర్థం కదా. యోబును కూడా మనం చూస్తాం, ఆయనని దేవుడు ఏ విధంగా ఎన్నెన్ని పశువులతో అతన్ని ఆశీర్వదించినాడు. మరి ఈ విధంగా హిజ్కియా మరి అన్ని విధాల మరి దేవుడు అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రం కాకుండా 29th వర్స్లో కనుక మనం చూస్తే, దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందులను, పశువుల మందలను అతడు సంపాదించును. ఈరోజు నాకు ఒక 200 yards ఈ సిటీలో ఉంటే నేను చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతాను కదా. మరి అలాంటిది హిజ్కియాకు ఎన్నో పట్టణాలే ఉన్నాయంటండి. ఈరోజు కనుక మనం వెళ్తే జంషెడ్జీ టాటా నగర్ అని ఉంటుంది కదా. ఆ టాటా నగర్ అంతా కూడా ఆ యొక్క జంషెడ్జీ టాటాది. అంతటి మరి గొప్పగా దేవుడు ఈ యొక్క హిజ్కియాను ఆశీర్వదించినాడు. మనం కూడా ఆ విధంగా ఆశీర్వదించబడాలని ఆశ ఉంటుంది కదండి. ఏం పాప ఉంటుందా? వి ఆల్సో వాంట్ టు బి బ్లెస్డ్ బై గాడ్ లైక్ దిస్ కింగ్ కదా. మీలాంటి హిజ్కియా లాగా మరి ఇంతటి ఆశీర్వాదాలు మన అందరికీ కలగాలని తప్పకుండా మన కోరిక ఉంటుంది. కానీ మరి ఇలాంటి ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఈ హిజ్కియా తన యొక్క జీవితంలో ఏం చేసినాడో ఒక 4-5 విషయాలను మనము చదువుకొని మరి మనము ఈరోజు యొక్క ఆరాధనను ముగించుకుందామండి. చూడండి, యొక్క హిజ్కియా మరి ఇతనైతే చాలా దేవుని యందు మరి భయభక్తులు కలిగిన రాజు. ఇతని ఫాదర్ ఎవరండి? చిన్నపిల్లలు చెప్పేస్తారు కదా. ఫాదర్ ఆహాజు రాజు. ఈ యొక్క ఆహాజు రాజు గురించి మనం చూస్తే మరి అతను చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన రాజు, దుష్టుడైన రాజు. అంటే వాళ్ళ యొక్క ఫాదర్ మరి ఈయన యొక్క అప్బ్రింగింగ్ చూడ ఎలా ఉంటుందో. మరి అలాంటి ఆయన అన్య దేవతలను పూజించిన వ్యక్తి, సిరియా దేవతలను మరి పూజించినటువంటి వ్యక్తి, అలాంటి రాజు. ఆయన గురించి 2 మాటలు రాసి ఉంటుంది చూడండి ఇక్కడ. 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము
22 వచనాలు ఎవరైనా చదువుతారండి? 28 చాప్టర్ 22nd వర్స్. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములను జరిగించెను. చూడండి, ఇక్కడ మరి ఆహాజు రాజు గురించి, అంటే ఈ యొక్క హిజ్కియా రాజు గురించి మరి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, అతను ఆపత్కాలమందు ఆయనకు ఆపదలు వచ్చినా సరే, మరి ఆయనకు మరి ఇతర రాజుల నుంచి, శత్రువుల నుంచి మరి ఆక్రమించుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా హీ డిడ్ నాట్ డిపెండ్ ఆన్ గాడ్. మరి ఆయనకు తెలుసు ఆయన పూర్వీకులు, మరి దావీదు, లేకపోతే యెహోషాపాతు, మరి ఆసా, అలాంటి పూర్వీకులు ఆయన తాత ముత్తాతలు ఏం చేశారో అవన్నీ కూడా విడిచేసి ఆయన ఏం చేస్తాడంటే మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను. చూడండి, అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజు. అంటే ఇంత ఘోరంగా ఇంకా చేసిన వాళ్ళు ఎవరు లేరనమాట, ఏ రాజు కూడా చేయలేదు. అలాంటి కుటుంబంలో నుంచి మరి ఇతను వచ్చాడు. మరి ఈ యొక్క ఆహాజు మరి సిరియా దేవతలను, ఇతర అన్య దేవతలను పూజించేవాడు. ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్కి వస్తే ఇతను కూడా ఒక దుష్ట రాజుగానే ఉండేవాడు. కానీ హిజ్కియా యొక్క తల్లి, మరి ఈరోజు మన మధ్య చాలామంది సిస్టర్స్ ఉన్నారు. సీ హౌ రెస్పాన్సిబుల్ దే షుడ్ బి. చూడండి, ఇక్కడ హిజ్కియా యొక్క తల్లి అబియా మరి ఎంతో భయభక్తురాలు. చూడండి, హిజ్కియాకు ఎలాంటి పేరు పెట్టింది. ఒకవేళ ఆహాజు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఈయనకి సిరియా దేవతలలో ఏదో ఒక పేరు వచ్చేసేది. కానీ అబియా ఆయన తల్లి ఈయనకి ఏమని పేరు పెట్టిందండి? హిజ్కియాన్. హిజ్కియాన్ అంటే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవా నా బలము, యెహోవా నా శక్తి. ఈ యొక్క సిరియా దేవతలు వారు దేవతలు కారు, దేవుళ్ళు కారు. యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవా ఈజ్ మై స్ట్రెంగ్త్ అని ఒక మంచి పేరును పెట్టి, బహుశా ఆమె ఈ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని, మరియు ఆయన యొక్క మంచి పితరులు దావీదు ఏ విధంగా దేవుని హృదయానుసారంగా మరి జీవించినాడో ఆ యొక్క మాటలన్నీ బహుశా చిన్నప్పటి నుంచే బహుశా నూరిపోసి ఉంటుంది. అందుకనే మరి హిజ్కియా తండ్రిలాగా జీవించకుండా మరి ఒక గొప్ప రాజుగా ఎదిగి మరి ఇంత ఐశ్వర్యాన్ని పొందుకున్నట్లుగా మనము గమనిస్తాం. మరి చూడండి, ఇతను ఏ విధంగా తను జీవించినాడో, ఆయన యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుచుకునడం వలన దేవుడు ఈ యొక్క విస్తారమైన కలిమి, ఆశీర్వాదము, ఘనతనిచ్చినాడో మనం చూస్తాం. చూడండి, మనం ఇప్పుడు చదువుకున్న 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరన్నా. అతడు తన పితరుడకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చూడండి, ఆయన యథార్థవంతుడు. హి వాస్ వెరీ అప్రైట్ బిఫోర్ గాడ్. ఇతను తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అప్రైట్. హి వాజ్ వెరీ ఆనెస్ట్, హి వాజ్ వెరీ సిన్సియర్. మరి నిజాయితీగా తను బ్రతుకుట చేత మరి దేవుడు అతనిని ఆశీర్వదించినాడు. మనము యోబు గురించి కూడా చూస్తాం కదండి. అతడు న్యాయవంతుడు, దేవుని ఎదుట యథార్థవంతుడు. యథార్థంగా ఉండాలి, కొండములు చెప్పేవారిగా కదా. మరి దేవునికి అయిష్టంగా కాకుండా మరి దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట యథార్థముగా, నిజాయితీ కలిగి మరి జీవించాలి. మరి ఎందుకు ఆ విధంగా జీవించాలంటే బహుశా అతని తల్లి అబియా మరి చెప్పి ఉంటుంది. చూడండి, 2వ దినవృత్తాంతంలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనము. ద్వితీయోపదేశకాండము, ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ 6th chapter 19th verse. యెహోవా చెప్పిన ప్రకారము చూడండి, యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియో చేయవలెను కదా. అప్రైట్గా ఉండాలి, మరి దేవునికి శ్రేష్టమైన దానిని చేయాలి అన్న ఆ యొక్క వాక్యాన్ని బహుశా తన హృదయంలో ఉంచుకున్నాడు. అందును బట్టే తను కూడా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి మరి జీవించిన కారణము చేత మరి దేవుడు అతనిని ఆశీర్వదించినాడు. మొట్టమొదటిగా హిజ్కియా తన యొక్క జీవితంలో మరి యథార్థత కలిగి జీవించినాడు. వాళ్ళ తండ్రి అయితే విగ్రహారాధికుడు, మరి చాలా నిషిద్ధమైన క్రియలు చేసినవాడు. కానీ
మరి దేవునిలోనికి వచ్చి దేవుని యొక్క ధర్మశాస్త్రమును పాటించి మరి ఈ విధంగా తన యొక్క జీవితాన్ని మలుచుకున్నట్లుగా మనం చూస్తాం. మరి రెండవదిగా చూస్తే ఈ యొక్క హిజ్కియా మరి ఏ విధంగా దేవుని హత్తుకొని జీవించినాడో మనము చూస్తాం. చూడండి, 2వ రాజులు 18వ అధ్యాయము 5-6 వచనాలు. 2వ రాజులు 18వ అధ్యాయము 5-6 వచనాలు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. చూడండి, అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచినాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెన్నతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చూడండి, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక హిజ్కియా మరి దీవించబడడానికి రెండవ కారణము దేవుని యందు సంపూర్ణ విశ్వాస్యతను తను కనపరిచినాడు. తన యొక్క జీవితంలో కూడా మనం తర్వాత చూస్తాము. తనకు రోగంలో ఉన్న మరణకరమైన రోగం వచ్చినప్పుడు, తనకంటే బలమైన శత్రువులు వచ్చి మరి అతను ఆక్రమించేసినప్పుడు, దేవుని దూషణలు తెలియచేసినప్పుడు ఆయన సడలని విశ్వాసంతో మరి ఎంతో దేవుని హత్తుకొని ఉండెను కదా. చూడండి, ఆయన దేవుని హత్తుకొని ఉండెను, దేవునితో సమీపంగా మరి తను జీవించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. మరి వెనుదీయక ఈయన యొక్క పితరులు మనం చూస్తూ ఉంటాం. మరి యెహోషాపాతు ఈయన యొక్క పితరుడు. మరి ఆయన ఆపదలో ఉన్నప్పుడు అతను కూడా హిజ్కియాలాగా ఎంతో భయభక్తులతో జీవించాడు, దేవుణ్ణి వెంబడించినాడు. ఆయనకి ఆస్తుపాస్తులు రాగానే, మంచి పేరు ఘనత రాగానే మరి తను వెనుక తీసేసినాడు. హీ వెంట్ బ్యాక్. మరి ఆయన వెనుకడుగు వేసేసి మళ్ళా ఈ యొక్క లోకంలో పడిపోయినట్లుగా మనం గమనిస్తాం. కానీ ఈ యొక్క హిజ్కియా ఆ విధంగా కాకుండా మరి యథార్థంగా జీవించడమే మాత్రం కాకుండా విశ్వాసం కలిగి దేవుని హత్తుకొని మరి జీవితాంతము దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం గమనిస్తాము. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్. మరి అది రెండవ కారణంగా మనం చూస్తాం. చూడండి, ఇంకా మూడవదిగా మనం చూస్తే మళ్ళీ రండి, మన 2వ దినవృత్తాంతంలో ఈ యొక్క హిజ్కియా ఎంత గొప్ప రాజు అని అంటే, ఇక్కడ ఇందాక చదువుకున్నాం కదా, యూదులలో ఆయన వంటి గొప్ప రాజు లేడు అని. అందుకనే ఈ యొక్క బైబిల్లో ఉన్న అనేక అధ్యాయాలలో మరి 11 చాప్టర్స్ 11 చాప్టర్స్ ఆర్ డెడికేటెడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హిజ్కియా. మరి రాజుల గ్రంథంలో రాయబడి ఉంది, దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉంది. మరి యెషయా ప్రవక్త కూడా 4 చాప్టర్స్ ఆర్ డెడికేటెడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హిజ్కియా. మరి ఆయన యొక్క జీవితం మరి ఇంత గొప్పగా ఉంది కాబట్టి మరి 11 అధ్యాయాలను మరి ఈ యొక్క బైబిల్లో ఆయన యొక్క చరిత్రను రాయబడినట్లుగా మనం గమనిస్తాం. చూడండి, మూడవదిగా ఆయన ఎంత శ్రేష్టమైన పనిని చేసినాడో మరి చూస్తాము. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 3-7 వచనాలండి. వాటిని బాగు చేశాను కదండి. ఇక్కడ చూడండి, మరి ఆహాజు ఏం చేసినాడు? దేవుని యొక్క మందిరాన్ని మూసివేసినాడు. లేకపోతే కొన్నిసార్లు దేవుని మందిరంలో మరి అన్య దేవతలను పెట్టి పూజించేసినాడు. సో మరి ఇదంతా కూడా దేవుని తలుపులు, అక్కడ ఆలయపు తలుపులు మరి అక్కడ మూయబడి ఉన్నాయి. మరి ఆ తలుపులన్నిటినీ కూడా ఆయన తెరవ చేసినాడు. అది పాడైపోయింది, ఆలయము పాడైపోయిన స్థితిలో ఉంటే దాన్ని ఏం చేసినాడట? బాగు చేశాను కదా. బాగు చేసి తర్వాత చూడండి సిస్టర్. చూడండి, నిషిద్ధ వస్తువులు ఈ ఆలయంలో మరి ఆహాజు రాజు ఆయన ఒక పూర్వీకులు ఏం చేశారండి? నిషిద్ధమైన అన్య దేవతల విగ్రహాలు. మరి మనం ఇంకా చూస్తాము, మోషే అలనాడు మరి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చేసి మరి అక్కడ చేసినట్లుగా మనం చూస్తాము. వాళ్ళందరూ విగ్రహారాధనను మొదలుపెట్టినప్పుడు కదా, ఆ యొక్క దూడకు వాళ్ళు మొక్కుతూ ఉన్నప్పుడు మరి సర్పం చేత కాటు వేయబడినప్పుడు నెహుష్టాను అనే పేరు పెట్టేసి ఒక ఇత్తడి సర్పాన్ని పెడితే ఆ ఇత్తడి సర్పాన్ని దేవాలయంలో పెట్టి వాళ్ళు ఆ సర్పాన్ని పూజిస్తూ ఉన్నారు. మనం తర్వాత చూస్తాము దాన్ని కూడా ఏం చేస్తున్నాడు. అలాంటి నిషిద్ధ వస్తువులన్నిటి నుంచి కూడా తీసివేసినట్టట. ఇంకేం చేస్తాడు చూడండి సిస్టర్.
ఆయన నివాసమునకు ఆయన నివాసములకు బలము. ఆ, చూడండి ఇక్కడ ఇందాక వెనుకకు తిరిగి అని అంటున్నాం కదా, దేవుని ఆలయం ఇక్కడుంటే వాళ్ళు పెడముఖం అటువైపు తిరిగిపోతున్నారంట. దే ఆర్ లీడింగ్ ఎ లైఫ్ విచ్ ఈస్ డయామెట్రికల్లీ అపోజిట్ కదా. వాళ్ళు దేవుని ఆలయమునకు మరి అపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు కదా, మరి పెడముఖం పెట్టుకొని వాళ్ళు అలక్ష్యం చేసిరి. దే హ్యావ్ నెగ్లెక్టెడ్. మరి మన పితరులు అయితే అలా చేశారు, కానీ మనము అలా చేయకూడదు అని చెప్పేసి మరి ఈ యొక్క హిజ్కియా తను మరి ఆ యొక్క పనిని ప్రారంభించేసి ఎవరైతే ఈ పనికి మరి నియమించబడి ఉన్నారో, ఏర్పాటు చేయబడి ఉన్నారో యాజకులు, లేవీలకు హీఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. మరి ఆ యొక్క ఆలయంలో నుంచి ఆ యొక్క నిశ్చితమైన వస్తువులన్నీ కూడా తీసివేయండి అనేసి. మరి ఈరోజు లెటస్ డ్రా ప్యారలల్స్ కదా. దేవాలయము మన హృదయమే దేవుని ఆలయం అని అంటారు కదా. కొరింథీలో మరి మనం చూస్తాము, మీ దేహములు దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని అంటున్నాడు కదా. మన హృదయమే దేవుని యొక్క ఆలయము. మరి ఆ యొక్క మన హృదయములో మరి మనము దేవుని ఎడల ఏ విధంగా ఉంది, దేవునికి స్థానం ఉందా, ఆ యొక్క హృదయంలో మరి ఇలాంటి ఏమైనా నిషిద్ధ వస్తువులు ఉన్నాయా? నెహుష్టాను అనే మరి ఆ యొక్క ఇత్తడి సర్పము లేకపోతే ఇతర సిరియా దేవతలు వాళ్ళందరూ పెట్టుకున్నారు. మనము మన యొక్క జీవితాలలో ఈరోజు ఏ నిషిద్ధ వస్తువులు ఉన్నాయి? యంగ్ చిల్డ్రన్కి అయితే ఏముంటుందని ఒక నిషిద్ధ వస్తువుగా వాడిపోయింది. అది ఇట్స్ ఎ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, బట్ నా ఇట్ ఈస్ స్పాయిలింగ్ అస్. ఏమిటది? అది అందరూ చెప్తారు కదా, ప్రతి సండే చెప్తారు, అయినా మనం దాన్ని వదలం. నేను కూడా అలానే ఉండేవాడిని, మా పిల్లలు కూడా అలానే ఉండేవాళ్ళు. దాన్ని వీఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ కదా, ఇట్స్ ఫర్ కమ్యూనికేషన్ టు గెట్ ద నాలెడ్జ్, బట్ వీఆర్ నాట్ ఓన్లీ మిస్యూజింగ్ ఇట్ బట్ వీఆర్ అబ్యూజింగ్ ఇట్. అలాంటి నిషిద్ధ వస్తువులు. అదే కాదు కదా, నా యొక్క ఉద్యోగం నాకు ఒక విగ్రహంగా అయిపోవచ్చు, నా యొక్క ధనము ఒక విగ్రహంగా కావచ్చు కదా. అలాంటివి మరి మన యొక్క హృదయాలలో ఏమన్నా ఉన్నట్లయితే మరి ఆ రోజు హిజ్కియా ఏ విధంగా అయితే మందిరపు తలుపులను తెరిచి మన యొక్క హృదయాలను కూడా దేవునికి తెరచి మరి మన హృదయాలలో ఉన్నటువంటి నిషిద్ధమైన వాటన్నిటిని కూడా తీసివేసి మరి ఆ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించినట్లుగా మనము గమనిస్తాం. తర్వాత ఇంకా అంత మాత్రం కాకుండా హృదయంలో నుంచి ఆయన ఏం చేశాడు? అన్నీ తీసివేసేసినాడు కదా. ఈ యొక్క ఆలయంలో నుంచి, దేవుని ఆలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ తీసేసి శుభ్రపరిచి అది ఖాళీగా ఉంచేశాడండి. బ్రదర్ మీరు చెప్పారు, దేవుని నా ఒక హృదయంలో నుంచి ఆల్ నెగిటివ్స్ ఐఎమ్ టేకింగ్ అవే, ఐఎమ్ కీపింగ్ ఇట్ ఎంటీ కదా. శూన్యంగా ఉంచేస్తున్నాను, వాటిని ఖాళీగా ఉంచేస్తున్నానని. అలా ఖాళీగా ఉంచేస్తే ఏమైపోతుందండి? ఐడిల్స్ మైండ్ ఈజ్, చిన్నపిల్లలు ఏం చెప్పట్లేదు, అంతా సిస్టర్సే చెప్తున్నారు కదా, డెవిల్స్ వర్క్షాప్ అని. చూడండి మత్తయి రాసిన సువార్తలో మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ యొక్క బైబిల్లో ఉంటాయి. చూడండి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 44వ వచనం. ఒక అతను ఆ ఇంట్లో అశుభ్రంగా ఉన్నంతటిని కూడా శుభ్రం చేసేసి ఉంచాడట. చూడండి, ఎవరైనా చదవండి, ముందుగా తీసినవారు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 44వ వచనం. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 దయ్యములు వెంట పెట్టుకుని వచ్చాను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అతని స్థితి, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంబంధించిన. ఇక్కడ చూడండి మంచి ఎగ్జాంపుల్. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇల్లు శుభ్రంగా చేశాడట, దాంట్లో ఉన్నాయన్నీ తీస్తాడు. ఒక దయ్యం ఉండింది, ఆ దయ్యం వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ యొక్క దయ్యం తిరిగి వస్తూ ఉంది, చూస్తే ఖాళీగా ఉంది, ఎవరు లేరు కదా. వెలుగుకు లేకపోతే చీకటికి వెలుగంటే భయము, మంచికి చెడు అంటే భయము కదా. దయ్యానికి దేవుడు అంటే భయం. అక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి, దూరం నుంచే వెళ్ళిపోయేది. కానీ అక్కడ అది శుభ్రంగా చేయబడి ఖాళీగా ఉండి కమ్ యు ఆర్ వెల్కమ్ అన్నట్టుగా దాని గురించే సిద్ధపరిచినట్టుగా ఉంటే అదేం చేసిందట, మళ్ళా వెళ్ళిపోయి దానికంటే చెడ్డదైనటువంటి 7 ఇంకా గొప్ప దయ్యాలను తీసుకొని వచ్చి పెట్టిందని. అప్పుడు ఆ మనుషుని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే అన్యాయం అయిపోయింది. నౌ వీ హ్యావ్ రిమూవ్డ్ వాట్ ఆర్ నాట్ డిజైరబుల్, వాట్ ఈజ్ నాట్ ప్లీజింగ్ టు గాడ్ కదా. దేవునికి అయిష్టమైనవి
దేవునికి విరుద్ధమైనవి, నిషిద్ధమైనవి మనము తీసేసి, దెన్ వాట్ వీ షుడ్ ఫిల్ దట్ హార్ట్ విత్ గాడ్ కదా. దేవునితో మనము నింపుకోవాలి, దేవుని యొక్క ఆలోచనలతో నింపుకోవాలి, దేవుని యొక్క వాక్యంతో మనం ఆ యొక్క హృదయాన్ని నింపుకున్నట్లయితే ఇంకా చెడుకి తావు ఉండదు. ఆ వెలుగుని మనం ఉంచుకున్నట్లయితే చీకటికి ఇంకా ప్లేసే ఉండదు. లైట్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ థింగ్స్ కదండి. ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద లైట్ యూ కెనాట్ ఫైండ్ డార్క్నెస్. దేవుడు మన దగ్గర ఉంటే మరి సాతానుడు మన దగ్గరికి రాలేడు. సో ఆ విధంగా మరి ఇతను చూడండి, ఇంకా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము 8-9 వర్సెస్లో మరి ఏ విధంగా అతడు దేవుని యొక్క ఆలయాన్ని మరి ప్రతిష్ఠించినాడు. 18th వర్సెస్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానిస్తామండి. 29th చాప్టర్ 18th వర్స్. అప్పుడు వారు రాజైన హిజ్కియా వద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహనబలి పీఠమును, ఉపకరణములన్నిటిని, సన్నిధి రొట్టెలను బలను పవిత్రపరిచి ఉన్నాం. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నింటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. చూడండి, ఇక్కడ నిషిద్ధ వస్తువులను తీసేశాడు, ఆలయాన్ని అంతా శుభ్రపరిచాడు. నౌ హీస్ కాన్సిక్రేటింగ్ ఇట్, ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితాలని కూడా మనము దేవునికి తిరిగి మనము ప్రతిష్ఠించుకోవాలి. ఇంకా చదవండి బ్రదర్. అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ తెచ్చి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలం కొరకును, యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేలను, 7 గొర్రెపిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచింది కనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించాడు. చూడండి, ఇక్కడ మరి రాజు చూడండి 20th వర్స్లో మనం చూస్తున్నాము. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి, ఈజ్ ఎ కింగ్ కదా, అతను ఒక రాజు. సమయం ఉండదు, టైం ఉండదు కదా. అతనికి రాత్రి వరకు కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, మంత్రులు వస్తూ ఉంటారు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. చూడండి, అతను మరి పెందలకడ లేచి, హీ సెటింగ్ అన్ ఎగ్జాంపుల్. చూడి, పట్టణపు అధికారులను కదా, ఆయన వస్తే ఆయనతో పాటు ఆయన అధికారులను కూడా సమకూర్చుకొని యెహోవా మందిరానికి పోయినాడు. తర్వాత బలులు అర్పిస్తూ ఉన్నాడు కదా. మరి ఆ బలిపీఠాన్ని అంతా కూడా మరి శుభ్రం చేసి, ఇక్కడ చూస్తాం మనము బలిపీఠముని ప్రతిష్ఠించినట్లుగా మనం కదా, సన్నిధి రొట్టెల నుంచి బల్లను మరి వాటన్నిటినీ కూడా శుభ్రం చేసి పవిత్రపరిచినాడు. మనం కూడా దేవునికి ధూపము, ప్రార్థనా ధూపం, మరి కొర్నేలి భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆయన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందట. సువాసన కలిగిన మరి ఒక బలిగా అవి దేవుని సన్నిధికి చేరినాయి. మన హృదయంలో కూడా హృదయమారా మరి దేవుణ్ణి మనము ప్రార్థన చేయాలి. మన యొక్క జిహ్వా ఫలాన్ని మరి దేవునికి బలిగా అర్పిస్తే దేవుడే వాటిని శ్రేష్టంగా వాటిని అంగీకరిస్తాడండి. చూడండి, మరి అతను హిజ్కియా యథార్థవంతుడిగా జీవించినాడు, విశ్వాసంతో ఉండినాడు, దేవుని హత్తుకొని ఉన్నాడు. మూడవదిగా ఏం చేస్తున్నాడండి, ఆలయం ఏదైతే పాడైపోయిన స్థితిలో ఉందో దానిని ఓపెన్ చేసినాడు, మళ్ళీ దాన్ని దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించినాడు. మనం కూడా మన యొక్క హృదయాలను, మన యొక్క జీవితాలను మరి దేవునికి తిరిగి మనము ప్రతిష్ఠించుకుందాం. ఏమైనా మనలో దేవునికి అయిష్టమైనది ఏది చిన్నదైనా సరే ఉన్నట్లయితే మరి దాన్ని ఈరోజు మనము తీసివేయడానికి ప్రయత్నం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే, ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దెన్ డన్ కదా. అది చాలా అభ్యాసం చేసుకోవాలి. మరి పౌలు రాస్తూ ఉంటాడు వాళ్ళకి కదా, నేను అనుదినం అభ్యాసం చేసుకొంచున్నాను అని. ఆ విధంగా మనం అభ్యాసం చేసుకున్నట్లయితే, మన హృదయంలో దేవుని కనుక ఉంచుకున్నట్లయితే మరి సైతానుకు మన పైన ఎలాంటి అధికారం ఉండదు. మరి దేవునిలో మనము ఏ విధంగా అయితే హిజ్కియా మరి ఐశ్వర్యాన్ని మరి ఘనతను పొందుకున్నాడో మనము కూడా అలాంటి ఐశ్వర్యమును ఘనతను పొందుకోవచ్చు. మరి 4వదిగా చూసినట్లయితే హీ వాజ్ జెలస్ ఫర్ గాడ్. అతను ఎంతో ఆసక్తితో, అత్యాసక్తితో మరి ఈ పనులన్నీ చేసినాడు. ఏదో ఒక ఫోర్స్ మొక్కుబడిగా చేయలేదు అతను. ఈరోజు మనం చూస్తూ ఉంటాం కదండి, ఒక ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ముఖ్యమంత్రి అయిపోగానే ఆయన ముందు నుంచే అనౌన్స్ చేస్తూ ఉంటాడు, ఆన్ ద ఫస్ట్ డే ఐ విల్ సైన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఆర్డర్ కదా, లేకపోతే ఈ యొక్క బెనిఫిట్ గురించి నేను ఫస్ట్ సంతకం పెడతానని. రేవంత్ రెడ్డి గారు మన అప్పుడేమేవారు ఎల్బీ నగర్లోనైనా ఎక్కడో కదా, ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చేస్తాడండి, ఆయన
మొదటిగా ఏదో ఒక దానిపైన సంతకం ఆన్ ద డే 1 కదా, నేను చేస్తున్నాను, ఐఎమ్ డెడికేటింగ్ మై లైఫ్ టు యూ అని ఏదైతే ప్రామిస్ చేశానో అది చేస్తున్నానని. మరి ఇక్కడ హిజ్కియా అయితే మరి దేవునితో మరి ఏం ప్రమాణం చేసుకున్నాడో మనకైతే తెలియదు. కానివ్వండి, నేను రాజును అయిపోయాను కదా, మరి ఇదివరకు అయితే మా ఫాదర్ ఈ యొక్క దేశాన్ని ఏలినాడు, రాజ్యాన్ని ఏలినాడు, నేను ఇప్పుడే రాజునయ్యాను. లెట్ మీ అండర్స్టాండ్ ఫర్ ఎ మంత్ ఆర్ 2 months అసలు రాజరికం అంటే ఏమిటి వాటిని తెలుసుకొని ఒక 2-3 months నా యొక్క రాజ్యాన్ని నేను స్టెబిలైజ్ చేసుకొని తర్వాత నేను దేవుని పనికి పూనుకుంటాను అని హిజ్కియా అనుకున్నాడండి. అనుకోలేదు. మనం చూస్తాము కొద్దిమంది రాజులు, ఈ యూదా రాజులలోనే కొద్దిమంది ఏం చేస్తారండి, ఫస్ట్ ఆయనని స్టెబిలైజ్ చేసుకోవడానికి ఆయన అన్నదమ్ములను అందరినీ చంపేసి ఆయన ఒక్కడిగా ఉండి అప్పుడు రాజ్య పరిపాలన ప్రారంభిస్తాడు. కానీ ఈ యొక్క హిజ్కియా చూడండి, మనము 3వ వచనంలో మనం చూస్తాం, 29వ అధ్యాయము 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాను. చూడండి ఇక్కడ, హీ డి నాట్ వేస్ట్ ఎనీ టైం. మొదటి సంవత్సరము మొదటి నెల ఇమ్మీడియట్లీ, ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ కదా, ఇమ్మీడియట్గానే తను దేవుని యొక్క పనిని చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు మనకు కూడా ఆశీర్వదించినప్పుడు మన దేవుని కొంచెం మనం మర్చిపోతాం కదా. దేవునికి ఏవేవో అనుకుంటాం, దేవా నాకు ఈ జాబ్ ఇవ్వు, లేకపోతే నాకు ఇంకేదైనా ఇవ్వు, మరి నేను దేవునికి ఇది సమర్పిస్తాను అది సమర్పిస్తాను అని అనుకుంటాము. కానీ దాంట్లో బిజీ అయిపోయి మనం మర్చిపోతాం. కానీ దేవునికి ఏదైతే మనం ఒప్పుకుంటామో తప్పకుండా దాన్ని చేయాలి. చూడండి, ఇన్ ద వెరీ ఫస్ట్ మంత్ హీ స్టార్టెడ్ ద గాడ్స్ వర్క్. చూడండి, అంతగా ఆయన అత్యాసక్తితో చేసినట్లుగా గమనిస్తాం మనం. ఇందాకే చదువుకున్నాము 20వ వచనము. చూడండి, పెందలకడ లేచి, నాట్ ఓన్లీ హీ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బట్ హీ టూక్ ఆల్ ద ఆఫీసర్స్ విత్ హిమ్ కదా. మరి ఆయన అధికారులందరినీ సమకూర్చుకొని మరి యెహోవా మందిరంనకు పోయెను అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 29వ అధ్యాయం 10వ వచనం చూడండి. చూడండి, ఆయన మనసులో ఒక అభిలాష కలిగి ఉన్నాడు. ఏమని? దేవునితో నిబంధన చేసుకునే వాళ్ళనని. ఇప్పటి వరకైతే మరి పూర్వీకులు చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క మహోగ్రత మన పైన ఉంది. ఆ ఉగ్రత చల్లారిపోయేట్లుగా మరి ఆయన దేవునితో నిబంధన చేసుకునే ఒక అభిలాష కలిగింది. ఆ యొక్క అభిలాషతో మరి తను ఇన్ ద వెరీ ఫస్ట్ మంత్ అండ్ అర్లీ ఇన్ ద మార్నింగ్ మరి దేవుని పనికి తను పూనుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, 31వ ఇదే అధ్యాయము 31వ అధ్యాయము 3వ వచనం. 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయము. మరియు ఏర్పడి ఉన్న దానములను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగం ఏర్పాటు చేశాడు. చూడండి, ఇక్కడ తనకు కలిగిన ఆస్తిలో నుండి ఒక భాగమును ఏర్పాటు చేశాను. రెగ్యులర్గా ఉదయము అస్తమయము ఏమైతే చేయవలనో అవి చేపిస్తూ వస్తున్నాడు. యాజకులను, లేవీలను ప్రతిష్ఠ చేస్తున్నాడు. ఇంకా మనం ఆలయ ప్రతిష్టలో భాగంగా మనం చూస్తాము పస్కా పండుగను మరి ఎంతో ఘనంగా జరిపిన రాజులలో ఇతను ఒకడు. మరి ఆ రోజుల్లో మరి సొలొమోను రాజు ఆ యొక్క మందిరాన్ని కట్టిన తర్వాత మరి అంతగా పస్కా పండుగను ఆచరించిన వారు ఎవరు లేరు. మరి ఆ యొక్క దేశం అంతటా కూడా మరి పస్కా పండుగను మరి ఇక్కడ చూస్తాం కదా, పొట్టేళ్లను, పశువులను అన్నింటినీ ఇచ్చి మరి దేవునితో నిబంధన చేసుకున్నట్లుగా మనము గమనిస్తాం. చూడండి, అతను రాజు తన యొక్క మరి రాజ్యం యొక్క డబ్బుతోటి అతను గిఫ్ట్స్ ఇచ్చేయచ్చు కదా. ఈరోజు చూస్తాం మనం కొన్ని మరి పరిస్థితులు అన్యులు ఏ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ హిజ్కియా రాజు మరి తన యొక్క ఆస్తిలో నుంచి ఒక భాగమును ఏర్పరిచినాడు. సో మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించిన దానిలో నుంచి కదా మనము దేవునికి తిరిగి చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. గాడ్ లవ్స్ ద ఏమనుంటుందని చేర్ఫుల్ గివర్ కదా. దేవుడు మనల్ని వర్ధిల్ల చేసిన కొలది దేవునికి మనము
తిరిగి చెల్లించాలి. మనం దేవునికి ఏదైనా ఇచ్చి వి షుడ్ నాట్ థింక్ దట్ వీ విల్ బ్రైబ్ ద గాడ్ బై గివింగ్ ఆల్ దీస్ థింగ్స్. నో, ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ ఈస్ హిజ్ కదా. మనకున్నవన్నీ కూడా ఆయనవే. ఆయన మనకి ఇచ్చిన దానిలో నుంచి కొంత ఇస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని దీవించిన కొలది, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనం ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క హిజ్కియా మరి ఎంతో ఆసక్తితో మనస్సులో హృదయంలో ఆ యొక్క అభిలాష కలిగి మరి తను ఎంతో మరి భయభక్తులతో మరి ఆలయాన్ని ప్రతిష్ఠించి తను కూడా దానిలో పాలిభాగస్తుడు అయినాడే కాబట్టి మరి దేవుడు ఇంతగా ఆశీర్వదించినాడు. చూడండి, మళ్ళీ సడన్గా దెర్ ఇస్ ఎ ట్విస్ట్ ఇన్ ద కింగ్స్ లైఫ్. ఎలా డ్రామాటిక్గా మారిపోతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత చూడండి, దేవుడు మరి ఈయన ఇంత పని చేశాడు దేవుడికి కదా. మొదటి నెల మొదటి రోజే మరి ఆలయాన్ని ప్రతిష్ఠించినాడు. దాంట్లో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ తీసేసినాడు. యథార్థంగా జీవించినాడు. తన ఆస్తిలో భాగాన్ని ఇచ్చినాడు. తర్వాత విశ్వాసం ఉంచినాడు. ఇవన్నీ జరిగిన తర్వాత చూడండి ఏమవుతుందో. 32:1 రెండవ దినవృత్తాంతములు 32వ అధ్యాయం మొదటి వచనం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత కొద్దిగా అవుదాం బ్రదర్. చూడండి, ఇక్కడ క్రిస్టియన్స్ లైఫ్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. ఈ మధ్య మనము చాలా ప్రాస్పరిటీ మెసేజెస్ వింటూ ఉన్నాం కదా. మీరు దేవుడిని నమ్ముకోండి, మీకు కష్టాలే ఉండవు, రోగాలే రావు, దేవుడు మిమ్మల్ని ఇలాంటి హిజ్కియాలకు ఓన్లీ ఆశీర్వాదాలు ఉంటాయని కాదండి. దేవుడు మనం ఇందాక చదువుకున్న భాగంలో కూడా లాస్ట్కి శోధించడానికి ఆయనను వదిలివేసను అని ఉంటుంది కదా. ఇక్కడ దేవునికి ఈయన ఇంతగా హీ హాజ్ డెడికేటెడ్ హిస్ లైఫ్. బట్ సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇంత నమ్మకమైన చర్య చూపిన తరువాత ఏమైందటండి, అశ్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరచ చూచుకొనెను. ఇంకా ఏమనుకుంటాడండి, దేవునికి నేను ఇంత ఇచ్చానే, దేవునికి నేను నా జీవితాన్ని సమర్పించుకున్నానే, నాకు కూడా దావీదులాగా మొత్తం అంతా నెమ్మది కలిగి ఉంటాను, లేకపోతే సొలొమోనులాగా నా యొక్క రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఐ విల్ లీడ్ ఎ వెరీ పీస్ఫుల్ లైఫ్ అని అనుకొని ఉండాలి ఆయన. కానీ ఇక్కడ చూడండి, వెంటనే ఒక శత్రువు సన్హెరీబు మరి అశ్షూరు రాజు ఆ సన్హెరీబు దండెత్తి వస్తాడు. ఎంతో మరి అబ్యూజెస్ కదా అక్కడికి వచ్చి, మీ దేవుడు ఎంత, మీరేమో ఉట్టి ఒక దేవుడిని నమ్ముకుంటున్నారు కదా, ఆ దేవతలు ఏం చేస్తారు, ఈ దేవతలు ఏం చేస్తారు, ఎవ్వరు కూడా నా ఎదుట నిలబడలేదు, మీ రాజు ఎంత అని చూడండి ఇక్కడ శత్రువు అటాక్ చేస్తాడు. అంత మాత్రం కాకుండా చూడండి ఒక మరణకరమైన 32:24 32 చూడండి ఇక్కడ ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశకు చేరినాడు. అంటే మరణకరమైన రోగము తనకు ప్రాప్తించింది. ఎంతో దేవునికి మరి నమ్మకంగా ఉన్నాడు. చాలామంది ఏమని అనుకుంటారు, ఎవరైనా ఒక వ్యక్తికి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా ఏదైనా అయిపోయినా, ఓహో ఇతను ఇంకేదో చేస్తుంటాడు మనకు తెలియకుండా, అందుకే దేవుడు ఆయనని శిక్షిస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా మరి తన హృదయంలో కొంత గర్వించాడు. మనం తర్వాత చూస్తాము. అందుకనే మరి ఒక మరణకరమైన రోగం వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. కానీ దేవుడు మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు. వెన్ వీఆర్ fully dedicating our lives, God will also tempt whether we are doing it wholeheartedly and whether it will last long. అది మరి దీర్ఘకాలము శోధనని తట్టుకొని మనం జీవిస్తామా లేదా అని. మనకు శోధనలు అయితే ఎక్కువ ఇవ్వడు కదండి, మనం తట్టుకోగలిగేంత శోధనలే దేవుడు మనకు ఇస్తాడు. ఆ యొక్క శోధనలు మనం తట్టుకోగలుగుతామా లేదా అని మనల్ని పరీక్షించినప్పుడు ఆ టైంలో మనము దట్స్ ఎ క్రిటికల్ పాయింట్. మరి మనం పడిపోతామా, దేవుణ్ణి హత్తుకొని ఉంటామా అనేసి. అలాంటి పరిస్థితుల్లో మరి చాలామంది పడిపోయినారు. ఈయన యొక్క పితరుడే మరణకరమైన రోగం వస్తే దేవునిని విసర్జించి ఈలోక వైద్యులను ఆశ్రయించి మరి ఎంతో బాధపడుతూ చనిపోయినట్లుగా మనము చూస్తాం. మరి అదేవిధంగా ఆసా కింగ్ కదండి. అదేవిధంగా మరి శత్రువులు వచ్చినప్పుడు ఐగుప్తు రాజునో ఇంకా వేరే రాజులను ఆశ్రయించి మరి వాళ్లకు దేవుని మందిరంలో నుంచి ఉన్నాయన్నీ ఇచ్చేసి మరి
వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ తీసుకున్న వాళ్ళని చూస్తాం. కానీ ఇతనైతే మరి ఎంతో ప్రార్థన వీరుడుగా మరి ఆ ప్రజలు యుద్ధం జరిగినప్పుడు మరి ఎంతో ఎంకరేజ్ చేస్తాడు. చూడండి 32:7 మీరు దిగులు పడకుడి, ధైర్యము విడకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలను నమ్మాను. హీ హాజ్ బిలీవ్డ్ ఇట్ అండ్ దెన్ టుడే హీ ఈస్ నౌ ఎంకరేజింగ్ హిస్ పీపుల్. వాళ్ళు ధైర్యం విడిచి ఆ సన్హెరీబు వాళ్ళ భాషలో ఏవేవో మాటలు కదా మరి దూషణ మాటలు పలుకుతూ ఉంటే ఇతను మరి వాళ్ళని తను బలపరుచుకున్నాడు. తనను తాను బలపరుచుకొని మరి ప్రజలను ధైర్యపరుస్తూ మాంస సంబంధమైన బాహువే అతనికండ, బట్ గాడ్ ఈజ్ విత్ అస్ కదా. మనకు దేవుడే మనకు సహాయము. మన యుద్ధంలను చేసేవాడు ఎవరండి? దేవుడే మన యొక్క యుద్ధాలను చేస్తూ ఉంటాడు. మనము ఊరకుండి చూడుడి అని ఇశ్రాయేలులకు మోషే ద్వారా తెలియచేసినాడు కదా. ఎర్ర సముద్రంను మరి పాయలుగా చేసినప్పుడు we just need to depend on him, look to God and then he will do it. అదేవిధంగా మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి తను దేవుని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. అతను మరి ప్రార్థన వీరుడుగా మరి తను జీవించి దెన్ హీ హాజ్ won 15 long years to his life కదా. God has added another 15 years. లేకపోతే ఆయన ఏమంటాడు, నా జీవితపు మధ్యాహ్న కాలం అందే నేను మరి ఈ యొక్క దేహమును విడిచి వెళ్ళవలసిన పరిస్థితి అతనికి కలిగింది కదా. మరి 24 అంటే బహుశా ఇది 39 yearsకి ఈ మరణకరమైన వ్యాధి అతనికి సంభవించింది. 39 నుంచి అనదర్ 15 years 54 years వరకు మరి తను రూల్ చేసినట్లుగా మనం గమనిస్తాం. చూడండి మరి హిజ్కియా రాజు మరి అంతటి ఘనతను ఐశ్వర్యాన్ని పొందుకొనడానికి అతను చేసిన ఈ యొక్క 4 పనులను మనము జ్ఞాపకం ఉంచుకుందాం. మొదటిగా ఏంటిదండి? యథార్థత కలిగి కదా. హీ వాజ్ వెరీ అప్రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. రెండవది హీ బిలీవ్డ్ ఆన్ గాడ్ కదా. హీ వాజ్ ఫెయిత్ఫుల్ అండ్ దెన్ మరి దేవుని హత్తుకొని జీవించినాడు. ఎలాంటి పరిస్థితులు అయినా సరే రెండవదిగా హత్తుకొని జీవించినాడు. మూడవది ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి శుభ్రం చేసి ప్రతిష్ట చేసినాడు కదా. మనం కూడా మన యొక్క జీవితంలో దేవునికి అయిష్టమైన ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తీసివేసుకొని మన యొక్క హృదయాన్ని మన యొక్క జీవితాన్ని ఆయనకు ప్రతిష్ట చేసుకున్నట్లయితే చిన్న చిన్న శోధనలు వస్తాయి, మరి ఆపదలు వస్తాయి, మరి శత్రువు అటాక్ చేస్తాడు. కానీ మరి హిజ్కియా లాగా మనల్ని మనం ధైర్యపరచుకొని దేవుని వైపు చూస్తూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మళ్ళా యొక్క జీవితాన్ని మన పునరుద్ధరింపచేశాడు. 15 సంవత్సరాలు ఇచ్చాడు. అష్షూరు రాజు ఒక్క బాణము, టైం లేదు కానీ మనం అక్కడ చూస్తాము, ఒక్క బాణము కూడా వేయకుండా ఆయన ఓన్ సన్సే ఆయనని చంపేస్తారు కదా. చంపేస్తే ఒక్క బాణం కూడా వేయకుండా ఆయనకు విడుదల కలిగిపోతుంది. మరి దేవుడే మరి ఆయన దూతలను పంపించి వాళ్ళలో శత్రువుల యొక్క అనేక వేల మందిని చనిపోతారు. ఇక్కడ వీళ్ళకైతే రక్షణ, శత్రువు నుంచి విడుదల కలుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క హిజ్కియా జీవితాన్ని మన దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మరి హిజ్కియా మాదిరి జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయను గాక. మరి ఇంకా నేను రెండవ ప్రసంగం చేయనండి. నేను గిడియోన్స్ ఇంటర్నేషనల్ తరపున వచ్చాను కాబట్టి గిడియోన్స్ గురించి ప్రతి సంవత్సరం కూడా మన యొక్క పాస్టర్ గారు చాలా మరి ఎంకరేజ్ చేస్తూ మాకు సమయాన్ని ఇస్తూ ఉంటారు. సో అలాంటి గిడియోన్స్ ప్రతి సంవత్సరం వచ్చి మీకు చెప్తూనే ఉంటారు. కాబట్టి గిడియోన్స్ పరిచర్య గురించి మీ అందరికి సుపరిచితమే. అయినా నేను క్లుప్తంగా కొన్ని విషయాలను గత సంవత్సరము గిడియోన్స్గా మేము భారతదేశంలో వరల్డ్ వైడ్ వాట్ వీ హ్యావ్ డన్ అవి చెప్పి నేను ముగిస్తానండి. హలో, నేను లక్ష్మీనారాయణని మాట్లాడుతున్నాను. మనం ప్రొద్దున మాట్లాడుకున్నాం కదా, ప్రొద్దున్న మనము ఫోన్లో మాట్లాడుకున్న రీతిగా 11:30కి మీరందరూ కూడా హసర్గట్టులో అందరూ మీకు ఏమేమి ఐటమ్స్ తెమ్మన్నానో, పెట్రోల్ తేవాల్సిన వారు పెట్రోల్, అగ్గిపెట్టే, తర్వాత
కర్రలు ఇవన్నీ తీసుకొని 11:30 మీరు హసరగొట్టు ప్రాంతానికి వచ్చేయండి. నేను ఆల్రెడీ మీకు మ్యాప్ పెట్టాను కదా, రేకుల షెడ్లో ఉన్నటువంటి ఆ యొక్క చర్చ్ లోపల ఉన్న వాటన్నిటిని కూడా మనము 12 o'clock షార్ప్కి కాల్ చేసి మనం అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోవాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే లక్ష్మీనారాయణ అనే ఒక హిందూ అవుట్ఫిట్ సంస్థ యొక్క ఒక అధిపతి అనమాట. ఈ బెంగళూరు యొక్క అవుట్స్కట్స్లో హసరగట్టు అనే ఒక అవుట్స్కట్స్ ఉంటాయి. ఆ ప్లేస్లో మరి ఇతని పని ఏంటిదంటే ఇతను చాలా దుష్టుడు. ఒక ఈ రోజులో చెప్పాలంటే ఒక పైల్వాన్ లాగా మరి ఉంటూ ఒక గూండాలాగా తన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఈ విధంగా ఒక చర్చ్ పైన అటాక్ చేస్తే, ఒక పాస్టర్ పైన అటాక్ చేస్తే ఆయన హీ వాజ్ ఎ డ్రగ్ అడిక్ట్ ఆల్సో. ఆయనకి డ్రగ్స్, తర్వాత ఆయనకు తాగడానికి లిక్కరు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈయనతో పాటు ఉండే గ్యాంగ్ యొక్క పని అదే. ఆ రోజు మరి 11:30కి వాళ్ళంతా కూడుకున్నారు. మరి ఆ యొక్క రేకుల షెడ్లో చిన్న ఆలయము, మరి అక్కడ ఆరాధన జరుగుతూ ఉండేది. అదే ఇంట్లో వాళ్ళు ఉంటూ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, చిన్న సంఘం. వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళందరూ లోపల ఉన్నారు, చుట్టూ బందోబస్తు వేసుకున్నారు. తలుపు బయట నుంచి గొళ్ళెం పెట్టేసి, ఆల్రెడీ గొళ్ళెం పెట్టేస్తుంది, వాళ్ళు ఇంకా నిప్పు పెట్టేశారు. ఒక పాస్టరు వాళ్ళ ఫ్యామిలీ కూడా కాలిపోయింది, చర్చ్ అంతా కాలిపోయింది. మనం ఎక్కువ చేసేసుకున్నాం అనుకుని వాళ్ళు దేవర్ హ్యాపీలీ దే వెంట్ అవే. బట్ గాడ్స్ వేస్ ఆర్ డిఫరెంట్ కదండి. మరి దేవుడు ఆయన ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ రోజు ఒకరి ఇంట్లో ఆల్ నైట్ ప్రేయర్ ఉండడం బట్టి ఆ యొక్క పాస్టర్ గారు మరి సాయంకాలం పూట అంటే అరౌండ్ 8 o'clock మరి తన యొక్క కుటుంబాన్ని వాళ్ళ బంధువుల ఇంట్లో పెట్టేసి తను ఆ యొక్క ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళిపోతాడు. సో చర్చ్లో ఎవరూ లేరు, వాళ్ళు చర్చ్ని అయితే కాల్ చేశారు. నెక్స్ట్ డే ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ ద న్యూస్ పేపర్. మరి ఆ పోలీస్ కమిషనర్ వచ్చేసి పాస్టర్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఇదివరకు చెప్పారు కదండి, మీకు చాలా థ్రెటన్స్ వచ్చాయి, ఈ పని ఎవరు చేశారో మీకు తెలుసు, వాళ్ళ పేర్లు ఇవ్వండి, మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాము, ఇక ఇటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా మేము వి విల్ టేక్ ప్రోయాక్టివ్ స్టెప్స్ అని పాస్టర్ని అడిగినప్పుడు పాస్టరు సంఘస్థులు ఒక మాట అన్నారు, శ్రేష్టమైన మాట. ఏమన్నారంటే, లేదండి పోలీస్ ఇన్స్పెక్టర్ తోటి అంటా ఉన్నారు, లేదండి మేము ఆయన పేరు చెప్పము, మాకు తెలుసు, కానీ వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ హిమ్, ఫర్ గాడ్ టు చేంజ్ హిస్ హార్ట్. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. చూడండి, మీరు ఆయన పేరు ఇవ్వము, దేవుడు ఆయనని మారుస్తాడు, ఆ నమ్మకం మాకుంది. మీరు చేసే మిగతా పనులు ఏమైనా ఉంటే మీరు చేసుకోండి, మరి వీటిని పునరుద్ధరించుకోవడానికి మాకేమీ ఆటంకాలు లేకుండా మీరు ఆ సపోర్ట్ చేస్తే చేయండి, కానీ ఆయన పేరైతే ఇవ్వము, మేము మా యొక్క సంఘము ఆయన గురించి ప్రార్థన చేస్తుందని. తర్వాత ఇతను ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఈ విధంగా మరి లిక్కరు, డ్రగ్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం అసహ్యంగా అయిపోతుంది కదా. ఎ డే హ్యాస్ కమ్ వెన్ హిజ్ ఓన్ పీపుల్ లెఫ్ట్ హిమ్. ఆయన యొక్క అనుచరులే ఆయనను వదిలేశారు. తల్లి మాత్రమే ఆయనతోటి కొంచెం ఉండే, తల్లి కదండి, తల్లి ప్రేమ మరి అటువంటిదే. దుర్మార్గుడైనా మంచివాడైనా చూసుకోవాల్సిందే కాబట్టి తల్లి మాత్రమే ఆయనను చేరదీసింది. అలాంటి తనను ప్రేమించే తల్లి ఒకరోజు సిక్ అయిపోయింది. తనకు కూడా హిచ్కియాలాగా ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆమెను బ్యాప్టిస్ట్ హాస్పిటల్ అని ఉంటుంది, బహుశా పాస్టర్ గారు తెలుసు అనుకుంటాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మనం సిటీకి వస్తూ ఉంటే రైట్ సైడ్కి ఉంటుంది, అక్కడ పెద్దగా ఉంటుంది బ్యాప్టిస్ట్ హాస్పిటల్ అని. ఆ యొక్క హాస్పిటల్లో చేరుస్తారు, డాక్టర్స్ వచ్చి అన్నీ చెక్ చేస్తారు. చాలా కండిషన్ సీరియస్గా ఉంది, ఏం చెప్పలేము అని అంటారు. తర్వాత అక్కడ ఆ యొక్క హాస్పిటల్లో చాప్లైన్ ఉంటారు, వచ్చి అతను ఇలాంటి ఒక న్యూ టెస్ట్మెంట్ ఇచ్చేసి, అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మనుషులకి ఇది అసాధ్యమై ఉండొచ్చు కానీ దేవునికి అసాధ్యమైంది ఏం లేదని చెప్పి కొన్ని వచనాలు చదివి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, ఆ బైబిల్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మరి ఆశ్చర్య రీతిగా మరి 3వ రోజు తను చనిపోవాల్సిన వ్యక్తి మరి తనకు బాగా అవుతుంది. ఆ అబ్బాయి వచ్చేసి డిశ్చార్జ్ చేయడానికి తీసుకొని వెళ్తా ఉంటే ఆమె చేతిలో ఆ యొక్క బైబిల్ని చూస్తాడు. అమ్మ ఇదేంటి ఇది ఇక్కడ వదిలేసానంటే, కాదురా, నేనేమి ఈ బైబిల్ని చదవను, ఈ యొక్క క్రైస్తవురాలిగా మారను, కానీ లెట్ మీ క్యారీ దిస్ బైబిల్, నేను ఇదేం చేయను, షెల్ఫ్లో పైన పెట్టేస్తాను, బట్ యూ పర్మిట్ మీ టు క్యారీ దిస్ బైబిల్ అని బైబిల్ని అక్కడ పైకి ఇంటికి తీసుకొచ్చి పైన పెట్టేస్తుంది, చదవదు. ఇంకా తన యొక్క పరిస్థితి ఇంకా డిటీరియేట్ ఎలా అయిపోతుందంటే, తను తాగితే కానీ డ్రగ్స్ తీసుకుంటే కానీ నిద్ర పట్టని పరిస్థితి వస్తుంది.
ఒకరోజు అన్నీ చేసినా సరే నిద్ర పట్టట్లేదు, ఏమి చాలా తనకు ఊపిరి పైపైనే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అరే ఆ రోజు మమ్మీ చెప్పింది కదా, మరి ఆ యొక్క బైబిల్ చదివి ప్రార్థన చేస్తే నాకు ఇలా అయిందని అని ఆ బుక్లోకి వెళ్ళి అందులో నుంచి చదువుతూ ఉంటే మరి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అన్న వాక్యం ఆయనకు తటస్తూ ఉంటుంది. ముఖ్యంగా మా యొక్క గిడియన్స్ బైబిల్లో ఇఫ్ యు ఆర్ ఇన్ డిస్ట్రెస్, ఇఫ్ యు ఆర్ ఇన్ స్ట్రెస్, ఇఫ్ యు నీడ్ సమ్ హెల్ప్, ఏ వచనాలు చదువుకోవాలో ఉంటుంది. మీరు అనారోగ్యంగా ఉన్నారా, ఏ చదువుకోవాలో అవన్నీ ఉంటాయి. ఫస్ట్ అవి చదువుతూ ఉన్నాడు. మరి ఆయనకి ఆ రోజు మంచి నిద్ర పట్టింది. రెండవ రోజు డ్రగ్స్ తీసుకోకుండా, అంటే డ్రగ్స్ తీసుకోవాలనేది కానీ డబ్బు లేదు, అయినా సరే డ్రగ్స్ తీసుకోకుండా కూడా మరి బైబిల్ చదువుకోవడం వల్ల మంచి నిద్ర పడింది. అలా 3-4 డేస్కి హీ స్టాప్ టేకింగ్ ఈవెన్ లిక్కర్, డ్రగ్స్ ఇవన్నీ తీసుకోకుండా ఆయనకు మంచిగా నిద్ర పట్టడం జరిగింది. సో దెన్ హీ థాట్, ఓకే ఈ దేవుడే మా మమ్మీని స్వస్థపరిచినాడు, ఈ యొక్క దేవుడే నాకు ఇచ్చినాడని చెప్పేసి హీ గోస్ బ్యాక్ టు దట్ హాస్పిటల్. ఆ చాప్లిన్ ఎవరండి, మా మమ్మీకి ప్రార్థన చేశాడట అని చెప్పేసి మరి ఆ చాప్లిన్ అడిగినప్పుడు, సరే అండి ఇక్కడ నేను ఉంటాను, కానీ మీరు దగ్గరలో ఉన్న ఒక చర్చికి వెళ్ళండి, అక్కడ చర్చ్ పాస్టర్ గారు మరి మన పాస్టర్ గారు లాగా ఇంకా మీకు ఎక్కువగా లోతైన వాక్యం తెలియచేసి మిమ్మల్ని దేవుళ్ళకి నడిపిస్తానన్నప్పుడు హీ వెంట్ టు దట్ పాస్టర్. మరి ఎవరు ఆశ్రయం అయినప్పుడు ఆ పాస్టర్ గారి ఆయనకి అక్కడ చేర్చి కొన్ని రోజులు ఆయనకి కొన్ని పాఠాలు నేర్పించి ఒక బైబిల్ కాలేజీలో చేర్పించి టుడే అసర్గొట్టు ప్రాంతంలో ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని హీఈస్ పాస్టరింగ్ అ చర్చ్ లైక్ దిస్. ప్రైజ్ జీసస్, ఆమెన్. చూడండి అది ఎలా సాధ్యమైందండి. మరి ఇలాంటి చర్చ్ పాస్టర్ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మరి మీ సంఘం ఇచ్చిన విరాళాలతో ఈ గిడియోన్స్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా వీ కుడ్ ప్రింట్ దిస్ న్యూ టెస్టమెంట్. మరి నాలాంటి గిడియోన్స్ వెళ్ళి మరి అక్కడ ఆ రోజు హాస్పిటల్లో ఆ బైబిల్ పంచడం జరిగింది. ఆ బైబిల్ చదివి మరి అతను దేవునిలోనికి రావడం జరిగింది. దిస్ ఇస్ అ సైకిల్. మరి మీ గిడియోన్స్ అంటే ఎవరో కాదండి, మరి మీరు అనుకోవచ్చు ఈ యొక్క గిడియోన్స్ ఎవరని. ఫర్ ద లాస్ట్ 125 years మరి 1898 నుంచి మరి పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్స్ని స్కూల్స్లో, కాలేజెస్లో, మరి ఈ మధ్య అయితే పోలీస్ స్టేషన్స్లో, తర్వాత జైల్స్లో, వీటన్నిటిలో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. మేము కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ఎ చర్చ్ లైక్ దిస్. వీఆర్ ఆల్సో బార్న్ అగైన్ క్రిస్టియన్ ఆఫ్ ఎ ప్రొటెస్టెంట్ చర్చ్ లైక్ దిస్. మరి మేము కూడా ఎంప్లాయీస్ కానివ్వండి, ఎనీ ప్రొఫెషనల్స్, వీఆర్ ఆల్ బార్న్ అగైన్ ప్రొఫెషనల్స్ అండ్ ఎంప్లాయీస్. తర్వాత ఈ చర్చ్లో ఒక భాగంగా ఉంటూ చర్చ్ యొక్క ఒక ఎక్స్టెండెడ్ ఆర్మ్ లాగా పనిచేస్తూ ఉంటాం. గిడియోన్స్ వెళ్ళి మరి మేమైతే మరి పాస్టర్ గారి లాగా మంచి వాక్యం అందచేసి మరి వారికి మారు మనసు కలిగచేసి బాప్తిస్మం ఇచ్చే పవర్ మాకు లేదు. మేము ప్రార్థనాపూర్వకంగా మా యొక్క చిన్న సాక్ష్యాన్ని పంచుకొని ప్రార్థనాపూర్వకంగా ఇక న్యూ టెస్ట్మెంట్స్ని పంచుతాము. దేవుడు కార్యం చేసినప్పుడు అందులో మేము బ్యాక్ సైడ్ వీల్ ఆల్సో గివ్ అవర్ మొబైల్ నంబర్, దెన్ వీల్ ఆస్క్ దెమ్ టు గో అండ్ కన్సల్ట్ ఆర్ కంటాక్ట్ ద లోకల్ చర్చ్. మరి ఆ యొక్క చర్చ్లో మరి వాళ్ళు మరి పాస్టర్ గారి ద్వారా పోషించబడి మరి బాప్తిస్మం పొందుకొని ఆ చర్చ్లో దే విల్ బికమ్ మెంబర్స్. ఈ విధంగా మరి రెండు కలిసి గిడియోన్స్ మరి చర్చ్ కలిసి మరి యొక్క దేవుని యొక్క సువార్త కార్యక్రమాన్ని మరి చేస్తూ ఉన్నామండి. మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి మరి బాగుపడి దేవుని యొక్క మరి దేవునిలోనికి వచ్చిన వారు ఈ యొక్క సాక్ష్యాలు అనేకంగా ఉన్నాయి. ఒకటి మీతో పంచుకున్నాను. మరి మీరు అనుకోవచ్చు మరి ఇంత వాక్యం చెప్తేనే మారట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యమును వినేసి మారిపోతారంటే తప్పకుండా మారుతారండి. అలాంటి సాక్ష్యాలు లక్షలాదిగా ఉన్నాయి. చూడండి, మేము ఈ యొక్క మినిస్ట్రీని 125 సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యంలోని ఒక వచనం పైన ఆధారపడి ఈ యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నామండి. చూడండి, యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 10-11 వచనాలను నేను చదువుతున్నాను. చూడండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. దేవుని నోటి నుండి వచ్చిన ఈ యొక్క వాక్యము
సజీవమైన వాక్యము, రెండంచులు గల ఖడ్గము కంటే బలమైన ఈ యొక్క వాక్యము మరి మేము ప్రార్థనాపూర్వకంగా ఇచ్చినప్పుడు అదేమవుతుందంటండి, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. సో ఈ యొక్క వాక్యమును మేము నమ్మి మరి దేవుని తెలియకుండా నశించిపోయే అనేకుల ఎడల భారం కలిగి మరి యొక్క పరిచర్యను మన యొక్క భారతదేశంలో అయితే 70 ఇయర్స్గా ఈ యొక్క గిడియోన్ సంస్థ ఉందండి. ప్రపంచమంతటా 199 దేశాలలో 99 భాషలలో ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్స్ పంచబడతా ఉందండి. లాస్ట్ ఇయర్ ప్రపంచం అంతటా కూడా మరి 5 crores ఆఫ్ బైబిల్స్ని పంచడం జరిగింది. మన యొక్క భారతదేశంలో 25 భాషలలో మరి లాస్ట్ ఇయర్ 1,10,00,000 స్క్రిప్చర్స్ని వీ కుడ్ డిస్ట్రిబ్యూట్. మీకు తెలుసు కదండి, ఈ యొక్క ప్రింటింగ్ ఆఫ్ ది బైబిల్స్ మరి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కొక్క న్యూ టెస్ట్మెంట్ని ప్రింట్ చేయడానికి సబ్సిడైజ్డ్ రేట్తో బల్క్గా ప్రింట్ చేస్తాం కాబట్టి 40 రూపీస్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ 1.1 crores. ఎంత అవుతుందండి? 40 రూపీస్ చొప్పున 40 రూపీస్ ఇంటూ 1.1 crores. పాస్టర్ గారు ఆన్సర్ చెప్పేశారు కానీ 44 కదండి, 11 into 4 44 crores మరి ఖర్చుతో మరి ప్రింట్ చేయబడిన న్యూ టెస్ట్మెంట్స్ని లాస్ట్ ఇయర్ మన యొక్క భారతదేశంలో పంచడం జరిగింది. కానీ మేము గిడియన్స్గా మేము కూడా ఇస్తూ ఉంటాము, మాకేమి శాలరీస్ ఉండవు. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ చర్చ్ లైక్ దిస్. మా యొక్క తీరిక వేళలో అడిషనల్గా వి డూ దిస్ గిడియన్స్ వర్క్. సెలవులలో అక్కడ మరి పర్మిషన్ తీసుకొని స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ ఉంటాము. ఆక్సిలరీస్, ఇట్స్ ఎ ఫ్యామిలీ మినిస్ట్రీ. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేసే మినిస్ట్రీ అండి. వైఫ్స్ ఆక్సిలరీస్ అంటాము. వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా మరి ప్రార్థన చేసినప్పుడు మేము వెళ్ళి ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్స్ని మరి పంచుతూ ఉంటాం. లాస్ట్ ఇయర్ ఇండియాలో మరి మన యొక్క చర్చ్ ద్వారా, ఇలాంటి చర్చెస్ ద్వారా మేము గిడియన్స్గా రేస్ చేసింది 18 crores. వి స్పెండ్ 44 crores కానీ వీ కంట్రిబ్యూటెడ్ ఓన్లీ 18 crores. ద బ్యాలెన్స్ అంతా కూడా ఇంకా వేరే దేశాలపైన, ఇతర దేశాలపైన మనము ఆధారపడి ఉంటున్నాము. ఇన్ ద నెక్స్ట్ 5 years ద గోల్ ఫర్ గిడియోన్స్ ఈస్ వీ వాంటెడ్ టు బికమ్ సెల్ఫ్ రిలయంట్. మనం ఎన్ని బైబిల్స్ పంచుతామో అన్ని బైబిల్స్ని మన డబ్బుతోటే మనము మరి ప్రింట్ చేసుకోవాలన్న గోల్తో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ విషయాలన్నీ కూడా మాకు ఎందుకు తెలియచేస్తున్నారని మీరు అనుకోవచ్చు. మరి 3 విషయాలని మీ యొక్క ముందు ఉంచి నేను ముగిస్తానండి. ప్లీజ్ రిమెంబర్ 3 P's. ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పేశారు. ఫస్ట్ P, ప్లీజ్ ప్రే ఫర్ దిస్ మినిస్ట్రీ. ద ఫస్ట్ P ఈజ్ ప్రే ఫర్ దిస్ మినిస్ట్రీ. ఇదివరకు చాలా ఫ్రీగా మరి స్కూల్స్కి వెళ్ళేసి పనిచేసేవాళ్ళము, కాలేజెస్కి వెళ్ళి పనిచేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఎక్కువగా ఎగ్జిబిషన్స్లో పంచడం జరుగుతూ ఉందండి. ఈవెన్ టుడే ఈవెన్ క్రిస్టియన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ నాట్ ఓపెనింగ్ దేర్ డోర్స్. మరి వాళ్ళు కూడా తమ యొక్క ద్వారాలను తెరిచి మేము ఈ యొక్క బైబిల్స్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, మరి సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ P. ద సెకండ్ P ఈస్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ మినిస్ట్రీ. మీలో చాలామంది అర్హులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. మీలో అర్హులైన వాళ్ళందరూ కూడా నేను అప్లికేషన్స్ తెచ్చానండి. ఇట్స్ ఎ ఫ్యామిలీ మినిస్ట్రీ. గిడియోన్గా మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా గిడియోన్ యొక్క వైఫ్స్ ఆక్సిలరీస్గా జాయిన్ అవ్వచ్చు. మీరు ఇద్దరు కలిసి యాన్యువల్లీ వీ చార్జ్ 2100. ఆ 2100 ఇట్స్ ఎ రెన్యువల్ ఫీ, అప్లికేషన్ ఫీ అంటే మెంబర్షిప్ ఫీ. ఆ డబ్బును మాత్రమే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ దానికి వాడుతూ ఉంటామండి. ఆ మెంబర్షిప్ ద్వారా వచ్చే అమౌంట్ మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులకి వాడుతూ ఉంటారు. చర్చెస్ ఇచ్చినవి, తర్వాత మేము బైబిల్స్ ప్రింటింగ్ కోసం ఇచ్చినవి, అవి దే విల్ బీ యూస్డ్ ఓన్లీ ఫర్ ది ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. సో మీలో అర్హులైన వారు ఎవరైనా, నేను అప్లికేషన్స్ తెచ్చాను, పాస్టర్ గారికి ఇస్తాను. వారి యొక్క రికమెండేషన్స్తో యూ కెన్ జాయిన్ అస్ గిడియోన్స్ అండ్ ఆక్సిలరీస్. చూడండి, మన యొక్క భారతదేశంలో ఎన్ని కోట్ల జనాభా ఉందండి?
150 crores కదా, ఇప్పుడు చైనాని కూడా దాటిపోయాం మనము, మించిన ఉన్నాం కదండి. అంతమందిలో గిడియోన్స్గా ఆక్సిలరీస్గా లెస్ దెన్ 50,000, 47,000 ఓన్లీ గిడియోన్స్ అండ్ ఆక్సిలరీస్. మన యొక్క సిటీలో హైదరాబాద్లో మరి 1,000,000కి పైగా జనాభా ఉంది, 2,500 మంది మాత్రమే గిడియోన్స్ ఆక్సిలరీస్ ఉన్నాం. సరిపోతామండి? కోత విస్తారము, పనివారు ద లేబరర్స్ ఆర్ వెరీ ఫ్యూ, పనివారు కొద్దిమంది ఉన్నారు. కాబట్టి వీ నీడ్ పీపుల్ లైక్ యూ. మరి మీరు కూడా మరి గిడియోన్స్ ఆర్ బిజీ పీపుల్. అయినా సరే మాకు వచ్చిన సమయంలో దీని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాల్సినప్పుడు డిస్ట్రిబ్యూషన్స్కి వెళ్తూ ఉంటాము. లేకపోతే ప్రార్థన చేసి మీరు నేను చాలా బిజీ అండి రాలేను అంటే జస్ట్ ప్రే ఫర్ దిస్ మినిస్ట్రీ. కానీ మీరు జాయిన్ అవ్వండి. మీలో అర్హులైన వారు ఎవరైనా ఆల్రెడీ మీలో కొద్దిమంది గిడియోన్స్గా ఉండవచ్చు ఇక్కడ, కానీ వారు ఈరోజు గిడియోన్స్గా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. సో ప్రే ఫర్ దిస్ మినిస్ట్రీ, పార్టిసిపేట్ ఇన్ దిస్ మినిస్ట్రీ. అండ్ మూడవ పి, ఇఫ్ గాడ్ హ్యాస్ కెప్ట్ యూ సమ్ బర్డన్ ఇన్ యువర్ హార్ట్స్, మరి దేవుడు కనుక మిమ్మల్ని మరి ప్రోత్సహించినట్లయితే, హృదయంలో ఆ యొక్క భారాన్ని ఉంచినట్లయితే, ప్లీజ్ ప్రొవైడ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మరి ఈ యొక్క ప్రింటింగ్ చేయడానికి మరి చాలా ఖర్చుతో కూడుకున్న పని. నేను చెప్పాను కదండి, మీరు ఇచ్చే డబ్బు ప్రతిదీ కూడా ఓన్లీ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి మాత్రమే వాడబడుతుంది. ఈ యొక్క బైబిల్ ప్రింటింగ్ పనిలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బట్ ద యునిక్నెస్ ఆఫ్ అవర్ గిడియోన్స్ ఈస్ వీ డిస్ట్రిబ్యూట్ దిస్ న్యూ టెస్ట్మెంట్స్ ఫర్ ఫ్రీ కదా. మేమేమి ఛార్జ్ చేయమండి. ఇన్ఫ్యాక్ట్ మేము పర్సనల్ విట్నెస్ టెస్టమెంట్స్ అంటాము. మేము ఈ యొక్క బైబిల్స్ని కొనుక్కొని గిడియోన్స్గా మేము మనము ఎప్పుడన్నా బస్సులో వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఫ్లైట్లో వెళ్తున్నా, ఎక్కడైనా వెళ్తున్నా, నేబర్స్కి లేకపోతే ఇంటికి ఒకసారి బ్లింకిట్ ఆమె వీళ్ళు ఫ్లిప్కార్ట్ ఎవరైనా వస్తారు కదా, అది తీసుకొని ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి న్యూ టెస్ట్మెంట్స్ స్వంతంగా పంచుతూ ఉంటాం. సో ఇది భారంతో కూడుకున్న పని కాబట్టి ఇఫ్ గాడ్ హ్యాస్ కెప్ట్ యూ సమ్ బర్డన్ ఇన్ యువర్ హార్ట్స్, ప్లీజ్ ప్రొవైడ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మరి ఈ ఆరాధన కార్యక్రమం ముగించగానే మేము బయట నిలబడి ఉంటామండి. నేను మా బ్రదర్ మరి ఆల్బర్ట్ జాన్ గారు ఇక్కడ వచ్చి ఉన్నారు. మరి మీరు కూడా మరి టైత్స్ అండ్ వాట్ ఆర్ డ్యూ టు ద చర్చ్, దే షుడ్ గో టు ద చర్చ్. అది కాకుండా దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది, ప్రేరేపించిన కొలది వాటిని మాత్రమే మరి గిడియోన్స్కి ఇవ్వవలసిందిగా కోరుచునండి. ప్లీజ్ pray for this ministry, participate in this ministry by joining as members and provide for this ministry. ఈ 3 పీస్ని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. మరి మీరు ఇంత సమయం ఇచ్చి మరి మా యొక్క గిడియోన్స్ గురించి విన్న మాటలన్నింటినీ బట్టి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారు రెవరెండ్ జేకర్ డేవిడ్ గారికి, మరి మీ సంఘస్థులందరికీ, సంఘ పెద్దలందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా అండి. థ్యాంక్ యూ. ఈ పరిశుద్ధమైన ఆదివారాన మరి దేవుడు ఏర్పరచుకున్న సంస్థ గిడియోన్ సంస్థల గురించి మరి శ్రేష్టమైన విషయాలను తెలియజేయడానికి దేవుడు ఏర్పరచుకున్న దాసులు మరి ఐగారు కేవలం గారికి పాటించిన గారికి దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. వాస్తవానికి గిడియోన్ సంస్థ వారు ఎప్పుడు చందాలు అడగరు. వారు బయట నిలబడి మనం వెళ్ళిపోతున్నప్పుడు వారు బైబుల్స్ తెచ్చి కూర్చుతారు. ఆ బైబుల్లో మీరు మీ కానుకలను అందులో పెట్టవచ్చు. వారు ఇలా బైబుల్ తెలుసుకొని ఇలా నిలబడతారు. కూలియవారు ఇస్తారు. ఆయన ఫోర్స్ అంటే దేవుణ్ణి ప్రేమించేవారు. ఒక మాట ఆలోచించండి, ఒక కొత్త నిబంధన, ఒక న్యూ టెస్టిమెంట్ ప్రింట్ చేయడానికి 40 రూపాయలు అవుతుందట. మీరు ఒక 40 రూపాయలు ఇస్తే మీ పేరట ఎవరో ఒకరు ఆ కొత్త నిబంధనను తీసుకొని దాన్ని చదవడానికి దేవుడు వారిని ప్రేరేపిస్తారు. ఒకవేళ ఒక ఆత్మ రక్షింపబడితే 40 రూపాయలు నీకు ఇవ్వడం ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే ఆ ఆత్మ నీ లెక్కలోకి వస్తుంది. ఈ ఆహారం నీళ్ళ మీద మేము చాలా దినముల తర్వాత అది కనబడుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన రీతిగా మీరు ఈ సంస్థను ప్రేమించి మరి చెప్పినట్టు ప్రార్థించండి, పాల్గొనండి, ప్రోత్సహించండి. దేవుడు మన జీవితాలను ఆశీర్వదించడానికి ఇదే కాలం వారి చుట్టూ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి కూడా దేవుడి గారిని అభినందిస్తూ దేవుడి గారు ఈ సంస్థలో ఉన్న అన్ని వాడుకొని అనేకుల సంఘాలు బలపడి స్థిరపడటానికి దేవుడు వారిని వాడుకుంటున్నారు. ఈ